నమస్కారం అండి. నా పేరు పొల్లకోట శ్రీనివాసరావు. ఈ పొల్లకోట శ్రీనివాసరావు అనే పూజారిని. ఇక్కడ ఈ జామయాత్ర అనేది శివరాత్రి తర్వాత వచ్చే మృగశిర నక్షత్రం నుండి స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మా ముత్తాతల నుండి 400 సంవత్సరాల నుండి ఈ జామయాత్ర అనేది వస్తూనే ఉంది. మొదట రాజుగారి తర్లాకోట రాజుగారు పడితో ప్రారంభమవుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ముహూర్తం తీసి ఎప్పుడు పడుతుందని చెప్పేసి శివరాత్రి మరుసటి తర్వాత 6 రోజుల నుండి ఈ జోగుదండం ఉంటుంది మా కార్యక్రమం. అది అయిన తర్వాత 7వ రోజు తర్లాకోట వెళ్ళి అగ్నిగుండం తొక్కుతాం. ఆ మరుసటి రోజు పలాసలో జోగుదండుకొని ఆ రాత్రి సింధూర పంట మృగశిర నక్షత్రంలో అమృతగిరిలో సింధూర పంట పండిస్తాం. పండించి అమ్మవార్లు పురవీధులకు వెళ్తుంది. వెళ్ళి ఆ రాత్రి తిరిగి తెల్లవారి 5వ గంట సరికి 5:30 ప్రాంతంలో మళ్ళా ఈ ఆలయానికి చేరుకుంటాయి బొమ్మలు. చేరుకున్న తర్వాత 6 గంటల నుండి దీపం పెట్టి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 400 ఏళ్ళుగా మా తాత నుండి ముత్తాతల నుండి అలాగా వెళ్తూనే ఉంది. ఈ తల్లికి నమ్ముకున్న వాళ్ళు పిల్లల పుట్టకపోయిన పిల్లలు కలుగుతున్నారు. ఉద్యోగం కావాలని ఉద్యోగాలు జరుగుతున్నాయి. తర్వాత ఒడి నింపడం కార్యక్రమం కూడా జరుగుతుంది. పిల్లల పుట్టకపోయిన వాళ్ళకి ఒడి నింపడం కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది దురదల తల్లి అంటారు. ఎల్లమ్మ ఎన్నమ్మ పోతన్న. ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత, ఈ కిందకున్న మాతా విగ్రహం కూడా ఇక్కడ ఉంది. తల్లి పోతన్న తల్లి. ఇది పోతన్న తల్లి. ఈ పోతన్న తల్లి మాత దురదల తల్లి అంటారు. చిన్నపిల్లలకి దురదలైనా ఇక్కడ తీసుకెళ్ళి పసుపు వేపాకుతోనే రాస్తే కంపల్సరిగా అవి దురదలు కూడా తగ్గిపోతున్నాయి. ఈ తల్లికి నమ్ముకున్న వాళ్ళు జామిరాజు వచ్చి చాలా దూరం నుండి వస్తారు. ఛత్తీస్గఢ్, అండమాను, మన బిలాయ్ అండమాను తదితర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళు కూడాను ఆ రోజు జామయాత్ర రోజు తప్పకుండా వచ్చి మొక్కు తీర్చుకుంటారు. తలనీరాలు కూడా సమర్పిస్తారు చిన్నపిల్లలకి. ఇది తరతరాలను వచ్చి వెళ్తూనే ఉంది. ఇది జామయాత్ర అంటారు.
Thank you.